హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వేరేగా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా మనకి వేరేగా ఇచ్చారు. అలాగే ఏంటంటే తెలుగు రాష్ట్రంలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు ఇలా కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ది మనకి 16th January 2025 రిలీజ్ అయింది మాట. ఇది నోటిఫికేషన్ అండ్ లింక్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ జాబ్స్ అండి. టు ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ బి మేనేజర్ అండ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇట్లా అనేది పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా కింద స్క్రోల్ చేసి అసలు ఏం లేదు అని అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది. ఓకేనా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండి. న్యూస్ అండ్ లింక్ దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని చెప్పి ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. దాన్ని చూసుకొని మీరు దాని నుంచి నాకు కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేశాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకునే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ న్యూఢిల్లీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఓకేనా, 5/2025 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఆఫీసర్ గ్రేడ్ బి మేనేజర్ పోస్ట్, అలాగే నెక్స్ట్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 16th January 2025 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 5th February 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాల్ లెటర్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అంటే మొబైల్ నెంబర్కి మెసేజ్ అండ్ మెయిల్ ఐడి కూడా మెయిల్ చేస్తారు. ఓకేనా, అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వమంటారు. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ phase 1, phase 2 ఒకే రోజు కండక్ట్ చేస్తారు. ఓకేనా, phase 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో నెక్స్ట్ phase 2 అయితే పిలవడం జరుగుతుంది. అది కూడా ఒకే రోజులోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఆ ఒకే రోజు అది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 25th February 2025 మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ phase 1 అండ్ phase 2 రెండు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి phase 3 ఇంటర్వ్యూ అంటే టోటల్గా మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఏంటంటే అది ఎప్పుడు పిలుస్తారు ఏంటనేది మెయిల్ అండ్ మెసేజ్ అయితే మీకు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇండియన్ సిటిజన్స్. ఓకేనా, ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఇదైతే రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా, మనకి ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే పోస్ట్ ఏదైతే ఉందంటే అసిస్టెంట్ అండి. ఇది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అంటారు. ఇది వచ్చేసి స్ట్రీమ్స్ చూసుకున్నట్టయితే జనరల్ స్ట్రీమ్. ఓకేనా, రిస్క్ మేనేజ్మెంట్ చూడొద్దు. రిస్క్ మేనేజ్మెంట్ అయితే ఎక్స్పీరియన్స్డ్. ఇక్కడ మనకి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్లో జనరల్ చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి 12 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. టోటల్గా మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 12 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 4, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 4, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 3, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 0, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 0 ఇచ్చారు కదా, మేము అప్లై చేయకూడదంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఓపెన్ కేటగిరీలో 4 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి శాలరీ చూసుకున్నట్టయితే
ఇక్కడ ఏంటంటే 44,500 అయితే మీకు ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ అండి. ఇనీషియల్‌గా మీకు 44,500 ఇచ్చినట్టయితే గ్రాస్ సాలరీ మీకు ఏంటంటే 80,000 ప్లస్ అయితే వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని. ఓకేనా? ఏ అలవెన్సెస్ వస్తాయి? ఏంటి మీకు యాన్యువల్ సీటీసీ కూడా ఎంతే ఉంటుంది? ఏంటి అని కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఎంత ఉందో కూడా మనకి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ మనకి మేనేజర్ పోస్ట్‌కి జనరల్ హెచ్ఆర్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇవన్నీ ఇచ్చారు కదా! ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి మాత్రం. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే అది చూడండి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఏదైతే మనం ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి చెప్పానో ఆ పొజిషన్‌కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాము. ఇప్పుడు మనం గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జనరల్‌లో మనకి ఏజ్ లిమిట్ చూడండి. ఫస్ట్ 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని ఎనీ డిసిప్లిన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఎనీ డిగ్రీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి మనకి ఈ ఫోర్త్ బ్లాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్త్ బ్లాక్‌లో చూడండి నిల్. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. రిమైనింగ్ అన్నిట్లికి కూడా ఇక్కడ మినిమమ్ 4 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా! బట్ దీనికొచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఎవరైతే డిగ్రీ ఉన్నవాళ్ళు ఉంటారో అందరూ కూడా ఎలిజిబుల్. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ నోట్స్ చూసుకున్నట్టయితే మనకి కంపల్సరీగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ కంపల్సరీగా మనకి వచ్చుండాలి. రిలవెంట్‌గా మీకు సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు గానీ, బట్ దాని మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్. మీరు 1 అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఒక పోస్ట్‌కి మాత్రమే. అయితే అసిస్టెంట్ మేనేజర్‌కి అప్లై చేయాలి. లేదు అనుకుంటే మేనేజర్‌కి అప్లై చేయాలి. 2 పోస్టులకి మీరు అప్లై చేయడానికి లేదు. ఒకవేళ 2 పోస్టులకి మీరు అప్లై చేసినా లేటెస్ట్‌గా ఏ అప్లికేషన్ అయితే పెట్టారో అదే వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్‌కి అన్నిటికి కూడా క్రూషియల్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2024 అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండీ! ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఉంటే 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు ఏవైతే డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నారో ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఒకవేళ అవి మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయకపోయినా, మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడైనా సరే, అంటే ఫేజ్ 1 క్వాలిఫై అయ్యి, ఫేజ్ 2 క్వాలిఫై అయ్యి, ఇంటర్వ్యూ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు అది ఫాల్ట్ అని చెప్పేసి మీకు తెలిసినట్టయితే, అంటే వాళ్ళకి ఫాల్ట్ అని అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి తెలిస్తే, మిమ్మల్ని కంపల్సరీగా రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? అందుకే అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గా ఇవ్వండి. అండ్ ఒకవేళ మీకు వేకెన్సీస్ లేకపోతే మీరు ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. సచ్ క్యాండిడేట్స్ కెన్ స్టిల్ అప్లై. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్‌కి ఒకవేళ పోస్టులు లేకపోతే ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి కదా! దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్‌కి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజ్‌లో ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి మనకి ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఫేజ్ 1 ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్‌లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి మనకి సబ్జెక్ట్స్ అండి. టోటల్‌గా 120 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఫేజ్ 1 క్వాలిఫై అవుతారో ఫేజ్ 2కి అయితే పిలుస్తారు. ఇందులో మనకి ఫేజ్ 1లో కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎన్ని క్వెషన్స్ వస్తాయి సబ్జెక్ట్స్ నుంచి? ఎన్ని మార్క్స్ క్యారీ అవుతాయి? 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్, 120 క్వెషన్స్, 120 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అండ్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ నుంచి అలాగా ఏంటి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా ఇచ్చారు. అలాగే నోటిఫికేషన్ కిందన కూడా ఆ సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయో కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారనమాట. ఓకేనా? ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే హిందీ అండ్ ఇంగ్లీష్‌లో కండక్ట్ చేస్తారు. మీ సూటబుల్ లాంగ్వేజ్‌లో రాయొచ్చు. ఇంగ్లీష్‌లో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అలాగే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ షాల్ బి కండక్టెడ్ ఆన్ ది సేమ్ డే. ఓకేనా? ఫేజ్ 1 సేమ్ 2 అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా సేమ్ డేలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. ఓకేనా? 4 క్వెషన్‌లు మీరు తప్పు పెట్టినట్టయితే ఒక మార్క్ అనేది పోతుంది. ఒకటి రైట్ పెడితే మీకు ఒక మార్క్ అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఆల్ స్ట్రీమ్స్‌కి అంటే దీంట్లో వచ్చేసి మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఆల్ స్ట్రీమ్స్‌కి కామన్ అండి. ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ ఓకేనా? క్వెషన్ ఉంటుంది. దానికి ఆన్సర్ రాసుకోవడమే మీరు. 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ స్ట్రీమ్‌లో పేపర్ 2కి వచ్చేసి 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 40 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఇది కూడా సేమ్ 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్ 2 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్. ఓకేనా. ఇది డిస్క్రిప్టివ్ టైప్ కాదు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. పేపర్ 1 ఒకటి డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. ఆల్ క్వెషన్ పేపర్స్ విల్ బి ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకేనా. మీ సూటబుల్ లాంగ్వేజ్‌లో హిందీలో రాయొచ్చు, లేదనుకుంటే ఇంగ్లీష్‌లో కూడా రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీరు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే మీకు మార్క్స్ వచ్చాయో, ఇప్పుడు ఫేజ్ 2 మనకిక్కడ ఎంత కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకిక్కడ ఇచ్చారు చూడండి. ఫేజ్ 2 వచ్చేసి మనకిక్కడ 100 + 100 200 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఒకవేళ 100 మార్క్స్ వచ్చాయనుకోండి 200కి ఇందులో మీకు 50% మార్క్స్ అంటే ఇందులో 50 మార్క్స్ తీస్తారు. అలాగే ఇంటర్వ్యూలో ఏదైతే వచ్చిందో అందులో 50% మార్క్స్ 2 కలిపి యాడ్ చేసి అప్పుడు మీకేంటంటే ఫైనల్ మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. చెప్పాను కదా! ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఇంటర్వ్యూ టైమ్‌లో పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ పే అలవెన్సెస్ చూడండి మనకిక్కడ సీటీసీ ఎంత ఇచ్చారు చూడండి. టోటల్ సీటీసీ 30 లాక్స్ పర్ యానమ్ అండి. అంటే 30,00,000 సంవత్సరానికి 30,00,000 వస్తాయి. ఈ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. ఓకేనా. మీకు ఇనీషియల్‌గా 44,500 ప్లస్ 2,500 బేసిక్ సాలరీ అనేది యాడ్ చేస్తారు. అంటే మీకు ఇవన్నీ కూడా అలవెన్సే. గ్రేడ్ అలవెన్స్ అని, స్పెషల్ అలవెన్స్ అని, డియర్‌నెస్ అలవెన్స్ అని, లోకల్ అలవెన్స్ అని, హౌస్ అలవెన్స్ అని, లెర్నింగ్ అలవెన్స్ అని, స్పెషల్ గ్రేడ్ అలవెన్సెస్ అని చెప్పి, ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్ అని ఇవన్నీ కూడా మీకుండే బెనిఫిట్స్ మాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. 30,00,000 సంవత్సరానికంటే చూసుకోండి నెలకి ఎంత వస్తుందో మీరు 30 లాక్స్ డివైడెడ్ బై 12 వేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ ఉంటుంది. ప్రతి దానికి కూడా పోస్ట్‌కి ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్. ప్రొవిజన్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఒకవేళ ప్రొవిజన్ పీరియడ్‌లో మీరు ఫెయిల్ అయినా, ప్రొవిజన్ పీరియడ్ మరో 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేస్తారు తప్ప మిమ్మల్ని ఉద్యోగం నుంచి అయితే తీసేయరు. మీకు ఇనీషియల్‌గా పోస్టింగ్ అనేది న్యూ ఢిల్లీలో ఇస్తారన్నమాట. తర్వాత మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారన్నమాట. ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి సౌత్ జోన్‌కు చూసుకున్నట్టయితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ఉంది. ఎవరైతే ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటారో అందరూ కూడా హైదరాబాద్ సెంటర్ అనేది పెట్టుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు త్వరగా అప్లై చేసుకున్నట్టయితే మీకు హైదరాబాద్ సెంటర్ వస్తుంది. బట్ అక్కడ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తే మీకు మళ్ళీ మారిపోతుంటుంది. అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ₹1000 అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ కేటగిరీస్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఉమెన్ క్యాండిడేట్స్‌లో ఓబీసీ వాళ్ళు ఉన్నా, అలాగే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నా సరే ఎటువంటి అప్లికేషన్ కూడా ఏమీ అయితే ఫీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే చూడండి మీకు ఆల్రెడీ చెప్పిందే ఇది. ఏదైతే మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్తారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గానీ, అండ్ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించింది గానీ, ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ టైమ్‌లో మాత్రం మీకు 3 టైర్ ఏసీ అనేది మీకు ఏంటంటే రైల్ ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి ఇచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కిందన మీరు చూసుకున్నట్టయితే సిలబస్ కూడా ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇది హౌ టు అప్లై. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే మనకు ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఫీ పేమెంట్, తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అండి. ఇక్కడ మనకి చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు చూసారా? ఐ దగ్గర నుంచి ఇక్కడ ఖాళీ స్పేస్ ఇచ్చారు కదని చెప్పి మీరు కూడా డాష్ పెట్టొద్దు. ఓకేనా. ఇక్కడ ఐ అని చెప్పి కామా ఇచ్చి ఇక్కడ మీ నేమ్ రాయాలి. ఓకేనా. సేమ్ మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏదైతే ఉందో సేమ్ మీ నేమ్ రాయండి. ఇక్కడి వరకు రాసి కామా పెట్టండి. అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఐ అని పెట్టి, కామా పెట్టి, డాష్ పెట్టి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇలా రాస్తున్నారు. ఓకేనా. ఇలా రాయకూడదు. ఓకే. ఇక్కడి వరకు మీరు రాయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో రాయండి. ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే రాయాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో కూడా రాయకూడదు. ఓకే. ఇది ఒక వైట్ పేపర్ మీద ఏ4 షీట్ తీసుకొని రాసేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. తర్వాత అప్లికేషన్ ఫీజ్ ఎలా పే చేయాలి ఆన్‌లైన్‌లో ఇవన్నీ కూడా మనకి చాలా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఫోటో ఎంత సైజులో ఉండాలి, అండ్ సిగ్నేచర్ ఎంత సైజులో ఉండాలి, డాక్యుమెంట్స్ అనేవి ఎంత సైజులో ఉండాలి అన్నీ కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఎవరైనా హిందీ క్యాండిడేట్స్ ఉంటే మీకు హిందీలో కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకి హిందీలో కూడా నోటిఫికేషన్ అంతా హిందీలో కూడా ఉంటుంది. ఓకేనా. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది నోటిఫికేషన్ అనేది. అండ్ సిలబస్ కోసం చెప్పాను కదండీ! సిలబస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగోండి ఇక్కడ చూడండి. జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి సిలబస్ ఏ టాపిక్స్ నుండి వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటని చెప్పి ప్రతీది కూడా మనకి సిలబస్ అనేది చాలా క్లియర్‌గా ఇచ్చి ఇవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేయండి. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఇవ్వండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అపియర్ అవుతుంది.
మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా ఇలాగే ఉండాలి. ఓకేనా. మీ ఇంటి పేరు వెనకాల వచ్చేయడం ఇలా చేయకూడదు. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌తో మ్యాచ్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ నంబర్ 2 సార్లు ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్. మెయిల్ ఐడీ కూడా సేమ్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయమంటారు. తర్వాత మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి. అడ్రెస్ అవన్నీ ఇవ్వాలి. అప్‌లోడ్స్ దగ్గరకొచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్నీ కూడా ఇక్కడ అప్‌లోడ్స్ దగ్గరకొస్తుంది. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు అవి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏంటి అనేది అంతా ఫర్దర్‌గా మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మీకు అప్లికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇవేనండి. మనకేంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. మీకేం పెద్ద క్రిటికల్‌గా అయితే ఏమి ఉండదు. నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.